అంటే హరకృష్ణయ్య గారు వైసీపీ పార్టీ ఒక గౌరవప్రదమైన పోస్ట్ ఇస్తే పార్టీ ఓడిపోగానే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం ఎంతవరకు సమానం? ఆర్ కృష్ణయ్య గారిని రాజకీయ పార్టీల కోణంలో చూడవద్దు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆర్ కృష్ణయ్య గారి ఇంటి తలుపు తట్టాయి తప్ప ఆర్ కృష్ణయ్య గారు ఏ పార్టీ గుమ్మం ఎక్కలేదు, ఏ పార్టీని కూడా ప్రాధేయపడలేదు. అయితే అనేక సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, దేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారు కానీ ఆర్ కృష్ణయ్య గారి విషయంలో ఒకే ఒక విషయం చెప్తారు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రశ్నించే బలమైన గొంతుక ఎప్పుడూ కూడా గొంతుక పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో ఉండాలా. బలహీన వర్గాల పక్షాన మాట్లాడేటటువంటి ఏకైక గొంతుక ఆర్ కృష్ణయ్య గారు. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారికి దయచేసి పార్టీలు ఆపాదించవద్దు. ఆయనకు పార్టీల మీద ప్రేమ లేదు, పదవుల మీద ప్రేమ లేదు. ఆయనకున్న ప్రేమ బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలి, పార్లమెంట్లో 50% రిజర్వేషన్లు సాధించడమే ఆయన ఏకైక లక్ష్యంగా పోరాడుతున్నారని చెప్పేసి తెలియజేస్తారు.